వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. చదువుకు పూర్తి భరోసా, ఇంటర్ విద్యార్థినులకు మెటీరియల్ కిట్ల పంపిణీ. మంత్రి ఫరూక్ కు దివ్యాంగుల కృతజ్ఞతలు. సంక్షేమంలో ఏపీ దేశానికే ఆదర్శమన్న మంత్రి. 22A జాబితా నుంచి భూముల తొలగింపు సులభం, మంత్రి సత్యకుమార్ ప్రకటన. గుజరాత్ లో వరదల బీభత్సం, నౌసారుల లోతట్టు ప్రాంతాలు జలమయం. మన ఇల్లు మన లోకేష్ కు విశేష స్పందన, పేదలకు రెండో రోజు ఇంటి పట్టాల పంపిణీ. తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ, పవిత్ర క్షేత్రంలో భద్రతపై ప్రశ్నలు. విజయవాడలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలు, జెండా కర్రలతో ఘర్షణ ఉద్రిక్తత. పొగాకు రైతులతో జగన్ భేటీ, ధరలు మార్కెటింగ్ సమస్యలపై రైతుల ఆవేదన. ఏసీబీ వలలో డిప్యూటీ ఇంజనీర్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ లో ఏకకాల దాడులు. లోక్ భవన్ వద్ద కాంగ్రెస్ ర్యాలీకి అడ్డుకట్ట, మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ వర్కర్ల సమ్మె, ఎల్బీ నగర్ లో ఉద్రిక్తత. నీట్ ప్రశ్న పత్రాలను కోట్లకు అమ్ముకున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరాఫ్ చేయాలి రేవంత్ రెడ్డి. కుల మతాలకు అతీతంగా సేవ, చాబోలు మసీదుకు 1.5 లక్షల ఆర్థిక సాయం చేసిన గొల్ల రాజేష్. నంద్యాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ఇంటర్ విద్యార్థులకు మెటీరియల్ కిట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలని మంత్రి విద్యార్థులకు సూచించారు. రెండు ఉన్నాయి మేడం మేడం కలెక్టర్ గారు అమ్మాయి ఎంత కష్టపడి చదివి కలెక్టర్ అయినారో కూడా ఆలోచన చేయాలి. కలెక్టర్ అంటే జిల్లాకు మ్యాజిస్ట్రేట్ ప్రధానమైంది. ఇక్కడ సబ్ కలెక్టర్ ఉండే మన గొడవ పెడితే 1970లోనో 71లోనో మాకు తీసుకుపోయి ఎరుగుడపాలెం వేసాడు కేసు. అప్పుడు ఎరుగుడపాలెం మనకు ఉండేదమ్మా. ఆ పవర్స్ మేము తక్కువలేక 20 మందిని సాగలేక మళ్ళీ వచ్చి మళ్ళీ ముత్యాలు పాడేసి కాంప్రమైజ్ అయినాం. అప్పుడు మార్కప్పుడు కూడా మనకు ఉండేది. కాబట్టి కలెక్టర్ చాలా ఉత్తమమైన పోస్టు. బాగా చదివి మీరు ఎంతమంది అవుతారు బాగా చదవాలని ఆకాంక్షిస్తున్నా. అదే కాదు చదవాలి, ఈ పోస్టే అదే కాదు అన్నింటిలో కూడా ముందుకు రావాలా. కాబట్టి ఈ రోజు మంచి అవకాశం కలిగించేందుకు శివారెడ్డి గారికి, వారి బృందానికి, వారి వార్డులో ఉన్న ఇద్దరు కూడా వారికి పేరున నా ధన్యవాదాలు, నా శుభావందనాలు. మీకు అందరికీ శుభాభివందనాలు. నంద్యాలలో ఉచిత మోటార్ సైకిల్ పొందిన దివ్యాంగులు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని, పెన్షన్లు, ఉచిత మోటార్ సైకిళ్లు, ఉపాధి అవకాశాలతో వారి సాధికారతకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ ఈ నమస్కారాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా డాక్టర్ రవికృష్ణ గారికి, ప్రత్యేకంగా మిత్రుడు రమణ, దాదాపుగా మన సాయిబాబా ఉండే చైర్మన్ ఉండే దాదాపు 30 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా ఒక రూమ్ పెట్టి వికలాంగుల కోసం ప్రత్యేకంగా సేవ కోసం
ఎవరైతే వికలాంగులు వాళ్ళ కాస్త అప్లికేషన్ కానీ వాళ్ళ బ్యాచ్ సేవలు కానీ వాళ్ళ కానీ గుర్తించి మరి రమణ కానీ అదేవిధంగా డాక్టర్ రవికృష్ణ గారు ఇద్దరు కలిసి మండ్యాలలో ఉన్న దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో కాబట్టి వాళ్ళందరూ కూడా సేవ చేయబడతారు. ఇందులో వారికి ధన్యవాదాలు తెలియస్తాను. మరి సేవలు మేము తెచ్చినా కూడా కొనియాడినా కూడా ఏమిచ్చినా కూడా తీసుకోలేండి కూడా మరి అటువంటిది. మరి ఈరోజు దివ్యాంగులకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత అధికారం వస్తే మళ్ళా 4,000 నుంచి 6,000 చేస్తా ఉన్నారు. 3,000 నుంచి 6,000 సార్ 3,000 నుంచి 6,000 చేస్తా ఉన్నారు. దీన్ని ప్రవేశపెట్టింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినప్పటి నుండి కూడా దివ్యాంగుల కోసం అంకితమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే మొట్టమొదట దివ్యాంగులకి పెన్షన్ మొదలుపెట్టిన వ్యక్తి మానేయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి కూడా పెన్షన్ల దివ్యాంగులకు పెంచుతూ వచ్చి గత ఎన్నికల తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకటేసారి 3,000 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ చేసి దివ్యాంగుల జీవితంలో వెలుగులు నింపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం. అదేవిధంగా వాళ్ళకి పని చేసుకోవడానికి అనుకూలంగా దివ్యాంగ శక్తి పథకం కింద అన్ని బస్సుల్లో కూడా ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించారు. అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, మన నంద్యాల మంత్రివర్యులు మాకు అందరికి దివ్యాంగులకి నిరంతరం సన్నిహితంగా ఉండే ఫరూక్ గారికి సందర్భంగా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున దివ్యాంగుల కోసం ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దివ్యాంగుల మీద ఇదే విధమైనటువంటి ఆదరణ భవిష్యత్తులో కూడా చూపిస్తారు. దివ్యాంగులు కూడా ఇదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, ఫరూక్ గారికి మద్దతు తెలిపి వాళ్ళు నిరంతరం వారి వెంట ఉండాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని కూడా తెలియజేస్తున్నాం. 20TA నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు ప్రక్రియను సరళీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో తీసుకురానుంది. అదే సమయంలో 20TA జాబితాలో భూముల నమోదు నిబంధనలను మరింత కఠినతరం చేసినట్టు రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ యొక్క ప్రక్రియ నిషేధ ఆస్తుల యొక్క ఏకైక సెంట్రలైజ్డ్ మరియు అధికారిక డేటాబేస్ నిర్వహణ కేవలం ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో మాకు రిజిస్ట్రేషన్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇంకెవరు పడితే ఎక్కడ పడితే అక్కడ వారు 22A తీయటం కానీ లేదా వాళ్ళ దగ్గర తిరగడానికి అవసరం లేకుండా ఆ యొక్క విధి విధానాలు చేసే అన్ని పూర్వమైంది. ఆర్డీఓకి సబ్ కలెక్టర్ మేము ఇచ్చినటువంటి అధికారాలని దాన్ని ఒకే ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో దాన్ని మనం తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా గ్రామ కంట భూములు మేము గతంలో కూడా ఇచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 22Aలో ఉండడానికి వీలు లేదు. అది చాలా కఠినంగా మేము ఈ రోజు కూడా మళ్ళా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు చెప్తున్నాం, పట్టా భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా 22Aలో ఉండకూడదు. ఎందుకంటే ఒక్క సర్వే నంబర్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న వేరే అంటే అది ఎండోమెంట్స్ అవ్వచ్చు, వేరే క్లాసిఫికేషన్లో భూమి పరంగానే మొత్తం అంతా పెట్టడం కూడా చాలా స్ట్రిక్ట్గా మేము తీసుకుంటాము. దాన్ని సబ్ డివిజన్ చేసి ఏదైతే క్లియర్గా ఉందో దాన్ని 20A నుంచి రిమూవ్ చేయాలని చెప్పే లక్ష్యంగా మేము చేస్తా ఉన్నాం. గుజరాత్లోని నవ్సారీ జిల్లాలో భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం 2వ రోజు కొనసాగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసి అర్హులందరికీ సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అందుకే మొదటి విడత కింద 3000 ఇల్లు పట్టాలు ఇచ్చాం. ఈరోజు 2వ విడత కింద ఇంకొక 3000 ఇంటి పట్టాలు మేము అందజేస్తున్నాం. తల్లి పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. అధికారులు మన గడప దొక్కారు. అధికారులే కాదు మా నాయకులందరూ కూడా వెళ్ళమని చెప్పారు. అంటే పారదర్శకంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా ఈరోజు మేము మీకు ఇంటి పట్టాలు ఇస్తాం. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బట్టలు పెట్టి గౌరవం. తిరుమల తొలి ఘాట్ రోడ్లో 7వ మైలు వద్ద నిత్య పూజలు అందుకుంటున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తులేని ఉద్దండగులు అర్ధరాత్రి అపహరించారు. ఘటనతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి విగ్రహం కోసం గాలిస్తున్నారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు పోటీగా నిరసనలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. జెండా కర్రలతో ఇరు వర్గాలు ఘర్షణలకు దిగగా కాంగ్రెస్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మార్కెట్లో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశానికి నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పొగాకు రైతులు హాజరై తమ సమస్యలను వివరించారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు పెట్టి 200 ధర తగ్గకూడదు అని చెప్పి ఆయన చెప్తే, ఆయన చెప్పిన మరుసటి రోజే పొదిల్లో 179, టంగుటూరులో 184, కనిగిరిలో 184, కందుకూరులో 186,
జంగారెడ్డిగూడెంలో 170, గోపాలపురంలో 170. ఈ రేట్లకు తగ్గిపోయి కొనుగోలు చేస్తా ఉన్నారు అని అంటే సిండికేట్కి ఏ రకమైన బలం ఉంది అన్నదానికి నిదర్శనం ఇది. నిజంగా మొట్టమొదటిసారిగా అసలు టొబాకో బోర్డు ఎందుకు పెట్టినారు? టొబాకో బోర్డులో రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్ఫామ్ ఎందుకు తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్లో వివిధ రకాల వ్యాపారాలు పార్టిసిపేట్ చేస్తే ఆ వ్యాపారులు పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో కాంపిటీషన్ క్రియేట్ అవుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టొబాకో బోర్డు అనేది క్రియేషన్ అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పుణ్యాన ఏ రకంగా పరిస్థితి మారిపోయిందనంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఈ సిండికేట్కి అందరికీ కూడా కొమ్ములు వస్తాయి. సిండికేట్ మొత్తం ఏకమయ్యి చంద్రబాబు నాయుడు చెప్పేది మాత్రం చెప్తా ఉంటాడు, మనం చేసేది మనం చేస్తా ఉంటాం అనే ధైర్యము ఈ పంటే కాదు, ఆక్వా పంటకైనా అంతే, ఈ పంటకైనా అంతే, ఏ పంట అయినా అంతే. దళారీల వ్యవస్థనే నడుస్తూ ఉంది. వెంటనే ధరలు పతనమైపోయి చివరికి ఈ రకమైన దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చివరికి ఇంకా రైతులు ఇంకా ఏదో ఒక రేటు కొనుక్కోండియా నాయన, మేము మమ్మల్ని బతికించండి స్వామి అనే పరిస్థితిలోకి రైతులు తెగ అమ్ముకునే పరిస్థితిలోకి వ్యవసాయం అంతా కూడా దిగజారిపోతా ఉన్న పరిస్థితులే కనిపిస్తాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టీఎస్ పీడీసీఎల్ డిప్యూటీ ఇంజనీర్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ కొత్తగూడెంలోని మీనాక్షి స్కైలాడ్జ్ నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ దాడులు చేపట్టి పత్రాలు, ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కమర్షియల్ కాంట్రాక్ట్ దానికి సంబంధించి అగ్రిమెంట్ దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ చేయిస్తారు. లోక్ భవన్ వైపు వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీని పోలీసులు అడ్డుకొని మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. నిరసన చేపట్టకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలను నిర్బంధించడం ప్రజాస్వామ్య గొంతులను అణిచివేసే ప్రయత్నమని కాంగ్రెస్ ఆరోపించింది. గిగ్ వర్కర్ల సమ్మెతో హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్విగ్గీ, జొమాటో, ఓలో, ఊబర్ ఆటో డ్రైవర్ల తమ డిమాండ్ పరిష్కారం కోరుతూ వాహనాన్ని నిలిపివేసి నిరసన చేపట్టారు. రింగ్ రోడ్లు, సాగర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం స్పందించకపోతే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని వర్కర్ల సంఘాలు హెచ్చరించాయి.
భాస్కర్ ఫోన్ చెప్పాడు, ఒకటే ఫోన్ కొడుతున్నాడు, వీడియో రికార్డ్ అయితే లేదు. ఈ రోజు ఇప్పటి నుంచి స్ట్రైక్ చేయడానికి 4వ సారి. ఇదే ఎల్బీ నగర్ కాకుండా హైదరాబాద్ సిటీ మొత్తానికి 4 సార్లు స్ట్రైక్ చేశాము. ఎవ్వరు స్పందిస్తలేరు. 2006లో పెట్రోల్ రేట్ కావచ్చు, గ్యాస్ రేట్ కావచ్చు, ఇదే 70 రూపాయలు 50 రూపాయలు ఉండే. 2026లో 120 రూపాయలు అయింది. అప్పుడు కూడా ఛార్జెస్ 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఆటో ఛార్జెస్ కిలోమీటర్కి వచ్చేసి 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఇప్పుడు అదే 10-11 రూపాయలు 2020లో కూడా అదే 10-11 రూపాయలు ఇస్తున్నాం మాకు. ఓలా ఊబర్ ర్యాపిడో రోజుకి వచ్చేసి ఒక ఆర్డర్ దగ్గర 30 రూపాయలు కమిషన్ తీసుకుంటారు. అలాంటప్పుడు మాకు కూడా కిలోమీటర్కి వచ్చేసి 250-200 రూపాయలు, 10 కిలోమీటర్కి వచ్చేసి 250-200 రూపాయలు ఇస్తే మాకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి 1000 రూపాయలు గ్యాస్ కొట్టించుకుంటే 2000 రూపాయలు చేస్తుండే. వాస్తవానికి 2000 రూపాయలు చేస్తే 1000 రూపాయలు గ్యాస్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఆయనకు మిగిలేదు 1000 రూపాయలు. 1000 రూపాయలు 400 రూపాయలు కిరాయి ఆటోనా, 600 రూపాయలు మిగిలేదు. 4 పోతే 600 రూపాయలు, 600 అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు ఆయనకు. 18,000 అందులో 600 రూపాయలు మిగులుతుంది రోజుకి. ఒక ఆటో డ్రైవర్కి వచ్చేసి 600 రూపాయలు అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు. 18,000 రూపాయలు ఆటో డ్రైవర్ ఒక రెంట్ కట్టాలంటే 6,000 రూపాయలు రూమ్ రెంట్. స్కూల్ ఫీజులు పిల్లలకి, ఇంట్లో తిననికే చాలు, ఇంట్లో తినక బియ్యం లేదు. ఈ రోజు ఆటో డ్రైవర్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మేము, సీఎం గారికి, ఈ రోజు స్పందించకపోతే ఓలా ఊబర్ ర్యాపిడో ఏడు ఉన్నాయో, వాళ్ళ సంస్థలు ఎక్కడ ఉన్నాయో, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయో కంపల్సరీ వారం రోజులు అక్కడ ముట్టడిస్తాము. అక్కడ కూడా స్పందించకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి ముట్టిస్తాము. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీట్ ప్రశ్న పత్రాలను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను కేంద్రం పరిగణలోకి తీసుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీటి ప్రశ్న పత్రాల అక్రమ విక్రయాలను పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఆయన కోరారు. ప్రశ్న పత్రాలను రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలలో ఈ ప్రశ్న పత్రాలను కోట్ల రూపాయలకు తెగనమ్ముకొని వేలాది కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈనాడు సొమ్ము మూటగట్టుకొని పిల్లల జీవితాలతో చెలగాట మాడిన దాన్ని చూడి ఉండబట్టలేక లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని దేశం నలుమూలలో ఉన్న యువకులు ఢిల్లీ జంతర్ మంతర్లో కదము దొక్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసి గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ నిరసన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో రాజకీయాలకు అతీతంగా ఈ భారత సమాజం అంతా చైతన్యమై కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే, ప్రశ్న పత్రాలను అమ్ముకున్నోళ్లను జైల్లో పెట్టి కుళ్ళపడవాల్సిందే అని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలను ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేసి ప్రశ్న పత్రాలు అమ్ముకున్న వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సింది పోయి. నంద్యాల మండలం చాబుల గ్రామంలోని ఉమ్రే ఫారూక్ మసీద్ నిర్మాణ అభివృద్ధి కోసం ప్రముఖ వ్యాపారవేత్త సామాజిక సేవకుడు గొల్ల రాజేష్
1,50,000 ఆర్థిక సహాయం అందించారు. కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఆయనను మసీద్ కమిటీ సభ్యులు అభినందిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గొల్ల రాజేష్ కు అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక ప్రార్థన చేశారు. सब पेंटिंग है. बाहर काम है, बाहर पूरा पेंटिंग बैलेंस है. हम आइडिया मेरे तमाम गुनाहों को माफ फरमा दे. जो नेक दिल है अल्लाह जो मस्जिद के साथ रहे इसका बेहतर बदला दुनिया में भी दे दे, आखिरत में भी दे दे. अल्लाह बस तेरे लिए दिए हैं अल्लाह, तो इसका बेहतर बदला दे दे. हर अल्लाह आने वाली मुसीबतों को बलाओं को अल्लाह तो हिफाजत फरमा दे, बीमारियों से हिफाजत फरमा दे, बलाओं से हिफाजत फरमा दे. अल्लाह सफरों में जो है आसानी का मामला फरमा दे. हमेशा अल्लाह अच्छे कामों में साथ देने की हम सबको तौफीक नसीब फरमा दे. अल्लाह अच्छे कामों में अल्लाह में साथ देने की तौफीक नसीब फरमा दे. साल जो है बहुत सारे नेक कामों का इरादा किया है अल्लाह, इनका बेहतर बदला अल्लाह दुनिया में भी दे दे, आखिरत में भी दे दे. दुआ मांगने आता है तो फरमा सल्लल्लाहु अलैहि वसल्लम. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.